కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ వినిపించే పేరు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ తరపున అత్యంత బలంగా వినిపించే గళమాయనది. ఆయన గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు 2 సార్లు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా, అంతకుముందు 2006 నుంచి 2011 మధ్యకాలంలో నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్గా, అలాగే వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి కూడా నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించి తెలుగు రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఆయన్ని అరెస్ట్ చేస్తారంటూ నిరంతరం ప్రచారం జరుగుతూ ఉండడంతో పాటు పలుమార్లు పోలీసులు ఆయనకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చినా కూడా ఆయన గత 55 రోజులుగా అజ్ఞాతంలో ఉండి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఆ పిటిషన్లు తిరస్కరింపబడ్డంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులకు దొరకకుండా పలు ప్రాంతాల్లో ఉంటున్న ఆయన బెంగళూరుకు సమీపంలో ఉన్న ఒక పల్లెటూరులోని రిసార్ట్లో ఉన్నారనే సమాచారం అందుకున్న పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టుకు తరలించడం, న్యాయమూర్తి గోవర్ధన్ రెడ్డి గారికి క్వార్జ్ ఖనిజం అక్రమ తవ్వకాలతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించడం, గిరిజనుల్ని బెదిరించడం తదితర ఆరోపణలపై నమోదైన కేసు విషయంలో రిమాండ్ విధించడం తెలిసిందే. గతంలో కూడా ఆయనపై పలు కేసులు నమోదై ఉన్న నేపథ్యంలో ఆ కేసుల్లో కూడా విచారణ వేగవంతమైందని తెలుస్తుంది. మొత్తం ఆయనపై 11 కేసులు ఉన్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోలో ముఖ్యాంశాలు ఏంటో చూసేద్దాం. కాకాని గారు వైఎస్ఆర్ గారిని విపరీతంగా ఆరాధించడానికి అసలు కారణాలు ఏంటి? కాకాని గారి రాజకీయ ప్రస్థానానికి భార్య ఎందుకు నో చెప్పారు? కాకాని గారిపై నమోదైన ఇతర కేసులు ఏ ఆరోపణలపై నమోదు చేయబడ్డాయి? కాకాని గారి తండ్రి రమణారెడ్డి గారు రాజకీయాల్లో నిర్వహించిన పదవి ఏంటి? కాకాని గారి తల్లిదండ్రులకి మొత్తం ఎంతమంది సంతానం? కాకాని గారి భార్యాపిల్లలు ఏం చేస్తున్నారు? రాజకీయాల్లోకి రాకముందు కాకాని గారు ఏ పనులు చేసి ఆర్థికంగా స్థిరపడ్డారు? కాకాని గారు ఆర్థికంగా స్థిరపడడానికి కారణమైన వ్యక్తి ఎవరు? నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న ఏ సెంటిమెంట్ని కాకాని తిరగరాశారు? కాకాని కుటుంబం రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తులు కోల్పోవడానికి కారణాలేంటి? చదువు మీద ఇష్టంతో మంత్రి అయ్యాక కాకాని చదువుని చదివేంటి? ఎంతో లావుగా ఉండే కాకాని గారు అకస్మాత్తుగా ఎలా 23 కేజీల బరువు తగ్గగలిగారు? ఈ ప్రశ్నలకి సమాధానాలతో పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఫుల్ వీడియో చూసేయాల్సిందే. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. మన ఛానల్ కానీ మేము కానీ పూర్తిగా మీరు ఇచ్చే ప్రోత్సాహం మీద ఆధారపడి ఉన్నాం కనుక మన ఛానల్ కుటుంబ సభ్యులైన మీరు ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి ఈకామర్స్ ప్లాట్ఫామ్స్లో ఎలాంటి కొనుగోలు చేయాలనుకున్నా మన ఛానల్లో పెట్టే వీడియోస్ లేదా షార్ట్ వీడియోస్లో వ్యూ ప్రొడక్ట్స్లో పెట్టే ప్రోడక్ట్ లింక్స్ ద్వారా మాత్రమే కొనుగోలు చేసి భారీ డిస్కౌంట్లు పొందండి. మీ అమూల్యమైన ప్రోత్సాహం మాకు అందించండి. ఇక వీడియోలోకి వస్తే గోవర్ధన్ రెడ్డి గారు కాకాని రమణారెడ్డి గారు లక్ష్మీకాంతమ్మ గారుల దంపతులకి 3వ సంతానంగా, ఏకైక మగ సంతానంగా 1964 నవంబర్ 10న జన్మించారు. ఆయనకి 2 అక్కలు మోహిని గారు, తనూజ గారితో పాటు చెల్లి ఝాన్సీ కూడా ఉన్నారు. అయితే కాకాని గారితో పాటు ఆయన అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఆడపిల్లలే జన్మించడం విశేషం. గోవర్ధన్ రెడ్డి గారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ఆయన సొంత ఊరైన నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత పొదలకూరులో ఉన్నత విద్యని అభ్యసించిన ఆయన ఇంటర్మీడియట్ నెల్లూరులో ఉన్న విఆర్ కాలేజ్లో పూర్తి చేశారు. అయితే చదువు మీద మొదట్లో ఆయనకి అంతగా ఆసక్తి ఉండేది కాదు. అందుకే ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ కోసం గవర్నమెంట్ సీట్ రాకపోవడంతో కర్ణాటకలోని మైసూర్ యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ కోటాలో సీట్ దక్కించుకొని ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు మన రాష్ట్రంలో డొనేషన్ సీట్లు రద్దు చేసి మెరిట్ ఆధారంగా మాత్రమే ఇంజనీరింగ్ సీట్లు ఇవ్వాలని నిర్ణయించడంతో కర్ణాటక రాష్ట్రంలో ఆయన చదవాల్సి వచ్చింది. అయితే తన ఇంజనీరింగ్ పూర్తి చేశాక చదువు యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత బాగా అర్థం చేసుకున్న గోవర్ధన్ రెడ్డి గారు రాజకీయాల్లో ప్రవేశించి మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కూడా తన చదువును కొనసాగించి 2023 జూన్లో నెల్లూరు జిల్లా పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన పరిణామ క్రమంతో పాటు అభివృద్ధి క్రమానికి సంబంధించి అధ్యయనం చేసి నెల్లూరులోనే ఉన్న సింహపురి యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకొని డాక్టర్ గోవర్ధన్ రెడ్డి అయ్యారు. గోవర్ధన్ రెడ్డి గారి తండ్రి రమణారెడ్డి గారు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎంతో పేరు మోసిన నాయకుడని చెప్పొచ్చు. ఆయన నెల్లూరు జిల్లాలోని 65 పంచాయతీలకు సంబంధించిన సమితి ప్రెసిడెంట్గా వరుసగా 4 సార్లు విజయం సాధించి దాదాపు 18 ఏళ్ల పాటు సమితి ప్రెసిడెంట్గా సేవలందించారు. ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు గోవర్ధన్ రెడ్డి. అయితే తమ బాల్యంలో ఏ రోజు కూడా తమ తండ్రితో సమయం గడిపిన సందర్భమే లేదని, ఆయన నిరంతరం ప్రజల్లోనే ఉండేవారని, దాంతో తమ తల్లితోనే ఎక్కువగా చొరవ ఉండేదని చెప్పారు గోవర్ధన్ రెడ్డి గారు. గోవర్ధన్ రెడ్డి గారి వివాహం విజిత గారితో
1990 ఆగస్టు 12న జరిగింది. అప్పటికి గోవర్ధన్ రెడ్డి గారికి ఇంకా ఎటువంటి ఉద్యోగం కూడా లేదు. అయితే గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబం మీద ఉన్న నమ్మకంతో విజిత గారి తండ్రి వారి వివాహం జరిపించారు. ఆయన అప్పటికే హైదరాబాద్లో బిల్డర్గా ఉండేవారు. దాంతో ఆయనే గోవర్ధన్ రెడ్డి గారిని కూడా బిల్డర్గా, కాంట్రాక్టర్గా మార్చడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం మీద అవగాహన కల్పించారు. అలా రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు చేసి, లేఅవుట్లు వేసి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకున్నారు గోవర్ధన్ రెడ్డి గారు. అయితే మొదటి నుంచి గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబం ఆర్థికంగా మంచి స్థాయిలోనే ఉండేది. వారి కుటుంబం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వానికి కొంత భూమిని కూడా స్వాధీనం చేసింది. అంతేకాకుండా గోవర్ధన్ రెడ్డి గారి తండ్రి రమణారెడ్డి గారు రాజకీయాల్లో అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీ కోసం సొంత ఆస్తులు కూడా ఆస్తులను కోల్పోవడం కూడా జరిగిందని చెప్పారు గోవర్ధన్ రెడ్డి. 1990లో తన వివాహం జరిగిన తర్వాత నుంచి హైదరాబాద్లోనే తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగించిన గోవర్ధన్ రెడ్డి గారు 1997లోనే హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో స్థిరపడ్డారు. మొదట్లో కాకాని గారు చాలా లావుగా ఉండి ఊబకాయంతో బాధపడుతూ ఉండేవారు. అయితే తర్వాత సర్జరీ చేయించుకున్న ఆయన ఏకంగా 23 కిలోల బరువు తగ్గడంతో పాటు అప్పటి నుంచి నిరంతరం తన ఆరోగ్యం మీద దృష్టి పెట్టి స్లిమ్గా మరియు ఫిట్గా తయారయ్యారు. గోవర్ధన్ రెడ్డి గారు విజిత గార్ల దంపతులకి 2 కుమార్తెలు జన్మించారు. 1991 జూలైలో జన్మించిన పెద్ద కుమార్తె పూజిత గారు తన బీకాం డిగ్రీ పూర్తి చేయగా 1995 ఆగస్టు 12న అంటే సరిగ్గా గోవర్ధన్ రెడ్డి గారి వివాహం జరిగిన రోజునే జన్మించిన చిన్న కుమార్తె సుచిత్ర గారు ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ పూర్తి చేశారు. వారిద్దరినీ కూడా ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న కుటుంబాలకి కోడళ్లుగా పంపారు గోవర్ధన్ రెడ్డి గారి దంపతులు. వారికి కూడా సంతానం కలగడంతో తాతయ్యగా వారితో ఆడుకుంటూ సమయం గడపడానికి నిరంతరం ప్రయత్నించేవారు కాకాని. అయితే రాజకీయంగా గోవర్ధన్ రెడ్డి గారి ప్రస్థానం 2006లో మొదలైందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తరపున ఆ ఎన్నికల్లో సైదాపురం జడ్పీటీసీగా విజయం సాధించిన గోవర్ధన్ రెడ్డి గారు జడ్పీటీసీ చైర్మన్గా కూడా ఎన్నికయ్యారు. ఆ సందర్భంలో ఆయనకి నెల్లూరు జిల్లాకే చెందిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారితో పాటు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నెల్లూరు రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఆనం సోదరులు కూడా ఎంతగానో సహకరించారు. జడ్పీ చైర్మన్గా 2011 వరకు బాధ్యతలు నిర్వహించిన సమయంలో వైఎస్ఆర్ గారితో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. కాకాని గారు ఎక్కడ కనిపించినా ఆత్మీయంగా వార్డ్ చైర్మన్ అని పిలిచేవారు వైఎస్ఆర్. ఒక సమయంలో జడ్పీ స్కూళ్లలో పిల్లలు నేలపై కూర్చోవడం గమనించి వైఎస్ఆర్ గారి వద్దకు వెళ్ళి మీరు అనుమతిస్తే నిధులు మంజూరు చేస్తే జిల్లాలో మొత్తం ప్రతి పాఠశాలకి కూడా ఫర్నిచర్ కొనుగోలు చేస్తామని చెప్పిన సందర్భంలో వెంటనే స్పందించిన వైఎస్ఆర్ గారు ఆ ఫైల్పై సంతకం చేశారు. ఎంతో ఆప్యాయంగా పలకరించి ఆయన స్పందించిన తీరుకు ముగ్ధులైన గోవర్ధన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారిలో ఉన్న గొప్ప లక్షణాలు గమనించి ఆయనకి అభిమాన పాత్రుడిగా మారి అనుచరుడిగా కొనసాగారు. కాకాని గారు రాజకీయాల్లోకి రావడం ఆయన భార్య విజిత గారికి ఏమాత్రం ఇష్టం లేదు. మనకు ఉండేదేదో మనకుంది, చాలు, ఈ రాజకీయాలు మనకొద్దు, మీరు మాతో సమయం గడపలేరు అని ఎంతగానో చెప్పి చూశారు. కానీ ఆమె అభీష్టానికి వ్యతిరేకంగానే తప్పని పరిస్థితుల్లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారిని బరిలో దింపింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. వాస్తవానికి ఆ టికెట్ని గోవర్ధన్ రెడ్డి ఆశించారు. కానీ టికెట్ ఆనం కుటుంబానికి దక్కడంతో పాటు ఆ విషయమై జరిగిన వాస్తవాలు వైఎస్ఆర్ గారు గోవర్ధన్ రెడ్డి గారికి చెప్పడంతో ఆత్మకూరు టికెట్ విషయంలో తాను మోసపోయాననే భావన గోవర్ధన్ రెడ్డి గారికి ఏర్పడింది. ఆ టికెట్ విషయంలో ఆనం కుటుంబంతో ఏర్పడిన విభేదాలు ఆ తర్వాత కూడా గోవర్ధన్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్న జిల్లా పరిషత్ మీద ఏసీబీ దాడులు జరిపించడంతో మరింతగా ముదిరాయి. దాంతో ఆనం కుటుంబంపై పోరాటానికి సిద్ధపడ్డారు కాకాని. 2009 సెప్టెంబర్లో కాకాని ఎంతగానో అభిమానించే వైఎస్ఆర్ గారు మరణించడం అనంతర పరిణామాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీని స్థాపించడంతో 2011లోనే ఆ పార్టీలో చేరారు కాకాని. ఆ తర్వాత జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, వైసీపీ నెల్లూరు జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు 2014 ఎన్నికల్లో, ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీకి నెల్లూరు జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో స్థానాలు వచ్చేలా చేయడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అప్పటికే మంత్రిగా కూడా సేవలందించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిపై 5446 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు కాకాని. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. సాధారణంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అదే పార్టీ అధికారంలోకి వస్తుందని ఉన్న సెంటిమెంట్ని కూడా బ్రేక్ చేసి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు కాకాని. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మరోసారి తన మెజారిటీని భారీగా పెంచుకొని 13,973 ఓట్ల మెజారిటీతో రెండవసారి శాసనసభ్యుడిగా విజయం సాధించడమే కాకుండా 2022 ఏప్రిల్ 11 నుంచి 2024 జూన్ 11 మధ్యకాలంలో మంత్రిగా కూడా సేవలందించారు. అయితే 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా
కూటమి పార్టీల ప్రభంజనంతో ఎంతోమంది వైసీపీ నాయకులు భారీ తేడాతో ఓటంపాలైనప్పటికీ కాకాని గారు సోమిరెడ్డి గారిపై 16,288 ఓట్ల తేడాతో మాత్రమే ఓటంపాలయ్యారు. కాకాని గారి పెద్ద కుమార్తె పూజిత గారు కూడా తండ్రి బాటలోనే నడుస్తూ ప్రజలతో మమేకమవుతూ ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాకాని గారు తన రాజకీయ ప్రత్యర్థి అయిన మాజీ మంత్రి సోమిరెడ్డి గారిపై అనేక అవినీతి ఆరోపణలు చేశారు. కాకాని గారు ప్రెస్ మీట్లో చూపించిన పత్రాలు తప్పుడు పత్రాలను తేలడం, ఆయనపై కేసు నమోదు కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం, వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆయనపై ఈగ కూడా వాలలేదు. కానీ ప్రస్తుతం ఆయనపై గతంలో నమోదైన కల్తీ మద్యం కేసుతో పాటు అంతర్జాతీయ డాక్యుమెంట్ల ఫోర్జరీ, ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి సంతకం ఫోర్జరీతో అక్రమ గ్రావెల్ తవ్వకాలు, బినామీల పేర్లతో ఒక తహసీల్దార్ లాగిన్ ఐడి దొంగలించి 14 ఎకరాల ప్రభుత్వ భూమి రికార్డులు తారుమారు చేయడం, దళితులు, విశ్రాంతి ఉద్యోగుల భూములు, ఇళ్ల స్థలాలు ఆక్రమణ, ఆస్తుల ధ్వంసం, కులాలు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేయడం, పోలీసుల్ని బట్టలోడదీయిస్తానని బెదిరించారనే ఆరోపణలపై నెల్లూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదవడంతో పాటు ఆ కేసులే కాకుండా మరిన్ని కొత్త కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా పాత కేసుల్లో వేగవంతమైన విచారణపై కూడా పోలీస్ అధికారులు ఇప్పుడు మరింతగా దృష్టి పెట్టారని తెలుస్తుంది. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాదొక చిన్న విన్నపం, మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోండి. అంతేకాకుండా మన సోషల్ మీడియా అకౌంట్లు తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.